దేవుని వాక్యాన్ని మనము 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి రాత్రి మరియాను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరియా గర్భమున యేసయ్య జన్మించడానికి గల కారణము ఆమెలో ఉన్నటువంటి విధేయత, ఆమెలో ఉన్నటువంటి దీనత్వము, అంటే దీన మనసు, ఆమెలో ఉన్నటువంటి ఆ దేవుని కృప, ఆమె దేవుని వల్ల దయపడినటువంటి ఒక కన్యకగా ఉండటం మనము చూడగలుగుతున్నాం. అది కాకుండా నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసని పేరు పెట్టు, ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుని పిలబడతాడు అన్ని కొన్ని విషయాలు దేవుని దూత ఆ మరియాకు చెప్పినప్పుడు ఇది ఎలా జరుగుతుంది, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే అని అన్నట్టు. కన్యకైన మరియా కన్యక యవ్వనస్తురాలు. యవ్వన పిల్లలకు అంత పెద్ద జ్ఞానమే ఉండదు, అంత పెద్ద తెలివే ఉండదు. అంత పెద్ద బుర్రకి పెద్ద విషయాలు, కొన్ని విషయాలు చెప్తే అర్థం చేసుకోగలిగిన అంత తెలివి వాళ్ళకు ఉండదు. అందువల్ల నువ్వు గర్భవతి అవుతావు, కుమారుడికి అంటావు. మరి ఆ కుమారుడికి యేసని పేరు పెట్టమని చెప్పినప్పుడు ఈ మాట దేవుని దూత దగ్గర చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎలాగూ అన్న మాట మీద రాత్రి మీకు వాక్యము చెప్పాడు. నోవాహు ఉన్నాడు, అంతకుముందు వర్షము రాలేదు. వర్షం వస్తుంది, నీ ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధపరుచుకో అని చెప్పినప్పుడు నోవాహు దేవునికి భయపడి విశ్వాసమును బట్టి తన కుటుంబం కొరకు ఒక రక్షణ వాడను సిద్ధపరుచుకున్నాడు. నోవాహుకు వయసు ఉంది, దేవుని స్వరాన్ని వినగలిగినాడు. అది దేవునికి సమస్తము సాధ్యము, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉంది దేవునికి. కాబట్టి ఆయన చేస్తాడన్న నమ్మకము, విశ్వాసము నోవాహుకు ఉన్నది. అబ్రహాము కాడికి వచ్చినప్పుడు అబ్రహాము వృద్ధాప్యములో దేవుడు ఒక కుమారుని ఇస్తానన్నాడు. విశ్వాసులకు తండ్రి అయినప్పటికీ కూడా నేను ముసలివాడను, నా భార్య ముసలిది, నాకెలా పిల్లలు పుడతారని చెప్పి మనసులో నవ్వుకున్నాడట. వాక్యం బోధిస్తుంది. ఇదే ఇలాగనే శారా కూడా అన్నది. శారా కూడా అని మనసులో నవ్వినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అంటే వయస్సు ముదిరి అనుభవం వచ్చినా కూడా ఆ దేవుని మాట యందు నమ్మిక అనేది ఉంచలేదు. యాజకుడైన జక్కయ్య కూడా ముసలివాడు, అతని భార్య అయిన ఎలిసబెత్ ముసలిది. వాళ్ళు ఒక కుమారునికి అంటారు, మీరు అంటారు, ఆ కుమారునికి యోహానుని పేరు పెట్టమన్నప్పుడు వాళ్ళు కూడా సందేహపడతారు, దేవుని దగ్గర ప్రశ్న అడుగుతారు. అందువలన దేవుళ్ళారా, నువ్వు కుమారుని కనేంత వరకు నువ్వు మూడోడవుతాడని చెప్పి దేవుని దూత జక్కయ్యకు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ మాటలంటే ఒక యాజకుడు అయినప్పుడు కూడా, వయస్సు ముదిరినప్పుడు కూడా దేవుడు ఏమైనా చేయగలడు అన్న ఆ జ్ఞానం అనేది జక్కయ్యకు కనపడలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చిన్న వయసు అయినటువంటి కన్యకైన మరియా
ఏమంటుందంటే ఇది ఎలా జరుగుతుందంటే దేవుని శక్తి పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, దేవుని శక్తి నేను కమ్ముకుంటుంది, నీకు పుట్టబో శిశువు పరిశుద్ధుడి ఉంటాడు, ఆయన దేవుని కుమారుని పిలబడతాడని చెప్పినప్పుడు అలాగనే సరెండర్ అయ్యి దేవుని మీద ఆధారపడి అలాగనే దేవునికి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే గర్భం ధరించి ఆమె కడుపులో యేసయ్య పెరుగుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె కడుపులో పెరుగుతున్న యేసయ్యను ఆమె తరములో ఉన్నటువంటి వారికి యేసయ్యను పరిచయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. అదేవిధంగా ఈ తరములో జీవిస్తున్న మనము వాక్యమై ఉన్న దేవుణ్ణి మన హృదయ పలకలో రాసుకొని వాక్యములో బలము పొంది అంతరంగ పురుషుని బలపరుచుకొని ఈ తరము వారికి మన యేసయ్యను పరిచయం చేసే వారంగా మనం ఉండాలి అన్న ఒక అంశం మీద మీకు వాక్యము చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యాన్ని అంగీకరించిన వారు ఆ వాక్యం లోపలికి పోయిన తర్వాత వాక్యం ఒకరిని మారుస్తుంది, శుద్ధి చేస్తుంది, సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. వాక్యానికి చోటిచ్చిన వాళ్ళకు మాత్రమే. హల్లెలూయా. చోటిచ్చిన వాళ్ళు సంపూర్ణతలోనికి వస్తారు. వాళ్ళు ఈ తరము వారికి ఏం చేస్తారంటే వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ మాటల ద్వారా యేసయ్యను పరిచయం చేసేవారుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రాత్రి చెప్పిన సందేశం, షార్ట్ మెసేజ్. ఇప్పుడు నేను పిల్లరా యేసయ్య దేనికోసం, ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు, ఎందుకు పుట్టాడు అన్న విషయాలు, కొన్ని విషయాలు మీకు చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆమేన్. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. హల్లెలూయా. ఎందుకు ఈ లోకములోనికి ఆయన రావటం జరిగిందంటే దేవులారా పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు. ఆమేన్. పాపములో మగ్గిపోతున్నటువంటి ప్రజలను రక్షించడానికి ఒక రక్షణ కర్తగా ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. రక్షకుడు అంటే ఏంటి అర్థము? కాపాడేవాడు అని అర్థం. కాపాడే వ్యక్తిని రక్షకుడు అని పిలుస్తారు. అంటే ఎందుకు ఈ లోకానికి జన్మనిచ్చాడంటే తెలియలేరా ప్రతి మానవాళి యొక్క పాపముల నుంచి వారిని విడిపించి రక్షించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యములో మనము చూడగలుగుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి లూకాసు సువార్తలో 2వ అధ్యాయము 10-11 వాక్యాలు మనం గమనించినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
హల్లెలూయా. అంటే దేవుని యేసయ్య పుట్టిన తర్వాత దేవుని దూతలు దేనికిలేదా మొట్టమొదటిగా ఎవరికి కనపడి ఈ వర్తమానం అందిస్తున్నారంటే గొర్రెల కాపర్లకు కనపడి ఈ వర్తమానం అందిస్తున్నారు. దేవుని దూత వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు అక్కడ దేవుని దూత వల్ల అక్కడ పెద్ద వెలుగు అక్కడ కలిగింది. ఆ వెలుగును చూసిలేక గొర్రెల కాపరులు దేని పిల్లరా భయపడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుని దూత ఏమంటున్నదంటే, అయితే దూత ఏమంటుంది, భయపడుకుడి. అంటే యేసు జన్మించిన తర్వాత ఆయన కూర్చున్నటువంటి వర్తమానం తెలియజేయక మునిపే ఒక మాట ఇక్కడ దేవుని దూత తెలియపరచడం మనం చూడగలుగుతాం. ఏంటి ఆ మాట అంటే, మొట్టమొదటి మాట భయపడుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. భయపడుకుడి. భయం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఏమండి, భయం లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరికి భయమే కదండి. ఒక జబ్బు రాని, ఒక వ్యాధి రాని, 4 రోజుల్లో బాగా కాలేదనుకో, బాగా అవ్వలేదనుకో, వెంటనే ఏమొస్తుంది, భయం వచ్చేస్తుంది. ఎక్కడ సస్తానేమో అని. డాక్టర్ వచ్చి భయపడగాకు ధైర్యం పెట్టు, 3 రోజుల కల్లా నేను ఇంటికి పంపిస్తాను అన్నప్పుడు ధైర్యం వస్తుంది. నీకేమవదు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది, ఆ పేషెంట్కి ఏమొస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుని దూతలు దేని పిల్లరా గొర్రెల కాపలకి చెప్పే మాట ఏంటంటే, భయపడగాకండి. దావీదు పట్టణం నందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైనా. అంటే దేనికోసం వచ్చాడంటే, భయములో ఉన్నటువంటి ప్రజలను భయముతో జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆయన బిడ్డలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. భయం ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుందమ్మా భయము? మనిషిలో పాపం ఉంటే భయం వస్తుంది. దేవుని ప్రార్థన చేయమనే ఎందుకు కారణమైంది భయము. పాపం ఒక మనిషిని ప్రార్థన చేయలేదు. పాపం ఒక మనిషిని దేవుని ఎద్దకు రానియదు. పాపం ఒక మనిషిని ప్రభువాని మనసారా నోరు తెరవనియదు. కాబట్టి పాపులను రక్షించడానికి, పాపులను విడిపించడానికి, వారి పాపముల నుంచి వారిని బయటికి తీయడానికని ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే పాపులను రక్షించడానికి. ప్రతి మానవుడు ఏదో ఒక పాపములో కోరకపోయి ఉన్నాడన్న సంగతి మాత్రం మనం గుర్తించాలి. తెలుసా, ప్రతి మానవుడు ఏదో ఒక పాపంలో ఉందని ఉంటాడు. ఆ పాపంలోంచి బయటికి రాలేడు. ఒక మనిషి చిన్న బీడికి పోయి బానిస అవుతాడు. తెలుసా మీకు? చిన్న బీడి, ఆ బీడి తాగిన బయటికి రాలేదు. చిన్న కరాట దవడ్ని పెట్టుకోకపోతే అదొక రకంగా ఉండదు వాళ్ళకి. కొంతమందికి ఇంట్లో గుణగంగా ఊరుకుంటలేదు. గొణుగుడు అనేది ఒక పాపం. అది తెలుసా? అది పురుషుడైనా సరే, ఒక స్త్రీ అయినా సరే, అది భర్త అయినా సరే, అది భార్య అయినా సరే, దేవునికి అసహ్యమైన కార్యం ఏంటంటే గొణుగుడే. ఇశ్రాయేలును నాశనం చేస్తానని చెప్పింది వాళ్ళ గొణుగుడు వల్లనే. అయితే మోసే దేవునికి సముఖంలో మొరపెట్టు ద్వారా దేవుడు వారిని విడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనకు
చూడగలుగుతాం. కాబట్టి ఏదో పాపములో మానవుడు కోరకపోయి ఉన్నాడు. ఆ పాపముల నుంచి వారిని విడిపించి రక్షించడానికి యేసయ్య రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూసారని చెప్పండి, ఏం పర్లేదు. ఏ పొద్దున్న తినేసి వచ్చింటే చేసుకున్నది. రాత్రి నుంచి ప్రార్థనలోనే ఉన్నా. ఏం చొకటి బాగుపోయిన ఇంటికి వెళ్ళేవి 2 అయింది. 1 అవర్ ఏం పడుకున్నాం. మళ్ళీ 3 గంటలకు లేచి స్నానం చేసి మళ్ళీ 4 గంటలు వచ్చి 6:30 దాకా ప్రార్థన మా ఇంటి దగ్గర. హాఫ్ అవర్ టీ తాగిన 7 గంటల నుంచి బయలుదేరి మళ్ళీ పడుగురు పోయి ఆయన వేయించుకొని నేను మీ కాడికి వచ్చిన. మళ్ళీ ఇది వేయించుకొని మళ్ళీ మౌంట్ పోవాలి. మళ్ళీ మౌంట్లో సాయంత్రం ప్రేయర్ ఉంది, ప్రత్యేకమైన ఆరాధన. ఇప్పుడు ఇది ఎన్నో ప్రసంగం అంటే 3వ ప్రసంగం. రాత్రి 1, మౌంట్లో 2, పడుగులో 3, ఇది 4వ ప్రసంగం. అంటే దేవుడు పాపులను రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకానికి, చూడండి పిల్లరా, లోకానికి తీర్పు తీర్చడానికి పంపబడలేదు. ఆయన లోకములో ఉన్నటువంటి మానవాన్ని రక్షించడానికి, పాపముల నుంచి విడిపించడానికి తన కుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి పంపించినాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోకానికి తీర్పు తీర్చడానికి పంపించలేదు, రక్షించడానికి పంపించాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆమేన్. సంతోషమున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. కార్యములు
12వ వాక్యము, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. హల్లెలూయా. ఒక మనిషిని పాపములో నుంచి, పాపము ఊపిలో నుంచి బయటికి తేగలిగిన, లేకపోతే రక్షించగలిగిన శక్తి ఎవరి ఎత్తున్నదంటే ఈ యేసు నామములో ఉంది. మరి ఎక్కడ పోయినా కూడా నీకు పాప క్షమాపణ అనేది నీకు దొరకదు. యేసు నామములోనే ఉంది నా ప్రేమైన దేవుని సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ పాపములో ఉన్నటువంటి ప్రతి మానవాళిని రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి ఆయన రావడము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో 1 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం. అమ్మా, 1వ అధ్యాయం 15వ వాక్యం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనది అయ్యున్నది. హల్లెలూయా. అదే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెననే వాక్యము నమ్మదగిన వాక్యం అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుని సంగమా, యేసయ్య ఎందుకు ఈ లోకంలో జన్మనిచ్చాడంటే, లోకానికి ఎందుకు వచ్చాడంటే, లోకములు ఎందుకు పుట్టాడు అంటే దేని బిడ్డారా, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా దేని బిడ్డారా, దేని వాక్యం చూడండి. మత్తయి సువార్తను చదవండి, 2వ అధ్యాయం 2వ వాక్యం. చూచి హల్లెలూయా. చూడండి దేవుని పిల్లారా, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, జ్ఞానులు చేమట్ల వీధిలో రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఎవరి నక్షత్రాన్ని చూసిందంట? ఎవరి నక్షత్రం అంట? ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రాన్ని ఇప్పుడు కొంతమంది క్రిస్మస్ సందర్భంలో చాలా ఇళ్లలో నక్షత్రాలు కనపడుతుంటది. అది ఎవరి నక్షత్రము? యేసయ్య నక్షత్రం. మీరు ఇంట్లో రక్షణ ఉందా? పాలు మనసు ఉందా? ఏదో నామకార్థం చేసినారు అంతే. మా ఇంటి దగ్గర లేచే దగ్గరికి వస్తుంది ఒక అక్క, ఇంటి నిండా నక్షత్రాలే తగిలించింది. ఓయప్ప పండుగంతా ఏడుండదు కుదిర నాయన అనుకున్నది. నోరు తెరిస్తే ఇంక అల్పగా వస్తుంది బయటికి. ఇదేంటి రబ్బా నా తండ్రి అనుకున్నా. ఇంటి నిండా డెకరేషన్ చేసి పెట్టింది. యేసయ్య దేని బిడ్డరా? రాజుగా వచ్చాడు ఈ లోకానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యూదులకు రాజుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని జ్ఞానులు వచ్చి ఏమన్నాడు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయన నక్షత్రాన్ని చూసినాము అని చెప్తా మనము చూడగలుగుతున్నాం. చూడండి, మిగతా గ్రంథంలో చూడండి,
గ్రంథంలో మీకా చిన్న ప్రవక్తలలో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. అమ్మా పిల్లలు మీకు 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును సాధారణ పిల్లలు చూడండి. ఎఫ్రాతా బెత్లెహేము యూదా వారి కుటుంబములలో బెత్లెహేములో పుట్టబోయే వ్యక్తిని గురించి ఎవరిని యేసేని గురించి మీకా ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఎవరి ప్రవచన మాట, నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే ఇశ్రాయేలు ఏలబోయే వ్యక్తిని ఏమంటారు? ఏలే వ్యక్తిని ఏమంటారు? మోడీ ఇప్పుడు ఏలుతుండు ఏమంటారు ఆ మనిషిని? ఎట్లా పెడుతుంది చూసిన ఆయన బట్టలు ఎంత తెలిసిన ఒక్కొక్క షూట్ ₹1,00,000 2,00,000 ఆయన వేసుకున్న బట్టలు. ఏ పిఎం సొంతగా విమానం తీసింది లేదు మన భారతదేశంలో పాలన చేసిన పిఎంలు. ఈయన సొంతగా విమానం ఈయనకి తెలుసా ఎంత డబ్బులు? మన డబ్బులు అంటే ఏడబోతున్న వ్యక్తిని ఏడుచున్న వ్యక్తిని ఏమంటారంటే రాజు అంటారు. ఆమేన్ హల్లెలూయా. రాజుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకనే పిలాతు ఆయన దగ్గర ఒక మాట్లాడినప్పుడు ఆయన ఏం జవాబు చెప్తాడు తెలుసా? చదవండి యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వాక్యం. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడుగ్గా యేసేమన్నాడు? నువ్వన్నట్టు నేను రాజునే. తర్వాత సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టి తిని. హల్లెలూయా. నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టినాను అంటాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి పుట్టాడు, రాజుగా ఈ లోకానికి వచ్చి పుట్టాడు. మూడవదిగా తెలియదా చూడండి, ఇమ్మానుయేలుగా ఈ లోకంలోనికి ఆయన పుట్టాడు. ఇమ్మానుయేలు పేరు మీద ఆయన పుట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వాక్యం. అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థము. హల్లెలూయా. ఇది ప్రవచన వాక్యము. చూడండి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు పేరుకి అర్థం ఏంటి తెలుసునా? బిడ్డారా, అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు అని అర్థం. అమ్మలో చెప్పండి హల్లెలూయా.
ఇమ్మానుయేలు మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే సదాకాలం అందుకే వేసే అన్నాడు ఒక మాట, ఇదిగో యుగ సమాధి వరకు నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. అంటే మనకు తోడుగా ఉండటానికి అని ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యం. 1వ అధ్యాయం 8వ వాక్యం. వారికి భయపడకము, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా. ఎందుకు తోడు? నువ్వు సమస్యలో ఉంటే, బాధలో ఉంటే, కష్టములో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, బలహీనతలో ఉంటే, సమస్యలతో ఉంటే, పోరాటములు ఉంటే, నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నీతో కూడా ఉండటానికి ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయం ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. వారు నీతో యుద్ధం చేతురు గాని నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఎందుకు దేవుడు తోడుకుంటుండు? మనతో ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్ళ మీద మనకు జయం వెలిగించడానికి మనతో కూడా ఉంటున్నాడు ఇమ్మానుయేలుగా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీరు చెప్పేది నాకు సల్లటి పద్దట, ఉడిగారి పద్దట. ఈ పరిస్థితి అట్లే ఉంది. నాకు తొందర ముగిరా నా స్వామి అన్నటువంటి ఇప్పుడు ఒక ఆమె కూతురు అల్లుడు వస్తున్నాడని రాత్రి అంతా కష్టపడి చేసి పెట్టిందంట. చేసి పెట్టి తెల్లారి నాకు గుడికి వచ్చిందంట. ఏమైంది అని నేను మొత్తం చేసి పెట్టి తెల్లారి గుడికి వచ్చి గుడిలో కూర్చున్నది. ఒక నిద్ర వచ్చింది. నిద్రలో కళ ఒకటి వచ్చింది. ఆ కళలో ఆమె ఇంట్లో గుడి అయిపించుకొని ఇంటికి పోయినట్టుగా, ఆ ఇంటికి పోయిన ఇంటి వాక్యానికి పోయినప్పుడు
ఒక పిల్లి లోపల ఉన్నదంతా తిని అది బయటికి ఆమెకు ఎదురొచ్చినట్లుగా కలగలదు. వచ్చే నా పిల్లల కోసం చేసి అంతా కూడా తిన్నాం కదా అట్టనే తెలియదంట. ఆ నిద్రలో ఇప్పుడు ఎవరిని తెలియదు తెలిసిన ముందు కూర్చున్నాము, తెలియదు గుడ్లో కూర్చున్నాము. ఆమె ఏమన్నది తన్నిసుకుని ఏమన్నది తెలిసిన అక్క చాలా రోజులు నడుపులోకి నువ్వు తన్ని లేక నడుపు పోయిందక్క, చాలా థ్యాంక్స్ అక్క అన్న. ఎందుకు ఇమానుయేలు లోకానికి వచ్చాడు? మనకు తోడుగా ఉండటానికి. ఇమానుయేలు మాటకు అర్థం ఏంటంటే మనకు తోడు, నీకు తోడుగా నీ సమస్యలలో, నీ యావత్ బాధలో నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించడానికి వచ్చినాడు ఆయన. నిన్ను బలపరచడానికి వచ్చినాడు. కృంగిన సమయంలో నువ్వు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను బలపరచడానికి నీతో కూడా ఉండటానికి వచ్చినాడు ఆయన. అంటే ఇమానుయేలుగా లోకానికి ఒకటి రక్షకుడుగా వచ్చాడు, రెండవదిగా రాజుగా వచ్చాడు, మూడవది ఇమానుయేలుగా. కాబట్టి ఆయనే ఆకాశం పైన ఆకాశం కింద కానీ, ఆకాశం పైన ఆకాశం మీద కానీ, కింద భూమి కింద కానీ, భూమి మీద కానీ రక్షణ ఎవరి వలన లేదు, ఆయన ద్వారా మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. పాపములో నుంచి విడిపించగల శక్తి యేసు దగ్గర మాత్రమే ఉంది. యేసు ఒక్కడే సమాధానం ఇవ్వగలిగిన శక్తి యేసు దగ్గర మాత్రమే ఉంది. నువ్వు లోకమంతా ఎక్కడికి పోయి నీకు ఎక్కడికి సమాధానం దొరకదు. నువ్వు యేసు మీద విశ్వాసం ఇస్తే ఆయన ఇచ్చే సమాధానం నిన్ను ఎంతగానో నేను బలపరుస్తుంది, నిన్ను నెమ్మదిని కలిగి చేస్తుంది, నీకు సంతోషాన్ని కలిగి చేస్తుంది. అందుకని దేవుడితో దేవుడు నీకు భయపడకండి, ఇదిగో మహా సంతోషకరమైన స్వర్తమానము మీకు తెలియజేస్తుంది. ఏం చేస్తుంది? దావీదు పట్టణంలో నీ కొరకు అని ఏంటి, నీ కొరకు రక్షకుడు ఆయన ప్రభువైనా. అంటే దాని వాళ్ళు ఒక శిశువు కొద్ది బిడ్డలతో చుట్టబడినట. అంటే యేసు ఎందుకోసం వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు, రాజుగా వచ్చాడు, మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. ఆమేన్. ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆలోచన ప్రార్థన చేస్తున్నా. ప్రభు శబ్దాలు నిన్న నేడు రేపు కూడా మారని వాడవు. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు.
ప్రార్థన చేసుకున్నాం. మధ్యలో పెద్దలు దానే ముందుకు ప్రార్థన చేస్తారు.